రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఒకేసారి భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్క రోజే 12 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 10 మందికి ఒమిక్రాన్ సోకినట్లు చెప్పింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. మరో 3 శాంపిల్స్ రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. నిన్నటి వరకు దేశంలో 8 మందికి, రాష్ట్రంలో 8 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇవాల్టి కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 20కి చేరాయి. వీరిలో 9 మంది విదేశీయులు, 3 భారత జాతీయులు ఉన్నారు. కెన్యా నుంచి వచ్చిన 6, సోమాలియా నుంచి వచ్చిన 2, దుబాయ్ నుంచి వచ్చిన 2, ఘనా, టాంజానియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు ఒకేసారి భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్క రోజే 12 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 10 మందికి ఒమిక్రాన్ సోకినట్లు చెప్పింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. మరో 3 శాంపిల్స్ రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. నిన్నటి వరకు రాష్ట్రంలో 8 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇవాల్టి కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో 9 మంది విదేశీయులు, 3 భారత జాతీయులు ఉన్నారు. కెన్యా నుంచి వచ్చిన 6, సోమాలియా నుంచి వచ్చిన 2, దుబాయ్ నుంచి వచ్చిన 2, ఘనా, టాంజానియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వడ్లు కొనేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. మంత్రులు, కలెక్టర్లతో రివ్యూ చేసిన ఆయన కిలో ధాన్యం కూడా కొనేది లేదని, ఇదే విషయాన్ని రైతులకు చెప్పాలని ఆదేశించారు. హుజురాబాద్లో దళిత బంధుకు త్వరలోనే నిధులిస్తామని చెప్పారు. ఒమిక్రాన్ అప్రమత్తతపై వైద్య శాఖ అధికారులతో చర్చించారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవనే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలన్నారు సీఎం కేసీఆర్. 1 కిలో కూడా కొనబోమని రైతులకు చెప్పాలని కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలన్నారు. రాబోయే వానాకాలం పంట కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రెడీ చేయాలని చెప్పారు. పత్తి, కంది సాగుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 28 నుంచి రైతు బంధు డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. పంటల సాగుతో పాటు పలు అంశాలపై క్యాంప్ ఆఫీస్లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ఆయన రివ్యూ చేశారు. గతంలో ప్రకటించినట్టుగా దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. హుజురాబాద్లోని 4 మండలాల పరిధిలో అర్హులైన అందరికీ దళిత బంధు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. దళిత బంధుపై క్యాంప్ ఆఫీస్లో రివ్యూ చేసిన ఆయన త్వరలోనే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. 4-5 రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. భార్యాభర్త ఒకచోట ఉంటేనే ప్రశాంతంగా పనిచేయగలరని, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని సీఎం అన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై అధికారులతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన పడాల్సిన పని లేదని సీఎంకు చెప్పారు అధికారులు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరన్నారు ఆ పార్టీ లీడర్లు. రైతులు, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్కి త్వరలోనే చావుడప్పు కొట్టడం ఖాయమన్నారు. రైతుల సమస్యల్ని గాలికి వదిలేసి కేంద్రంపై యుద్ధం చేస్తామనడం సిగ్గుచేటన్నారు. బీజేపీనే రేపటి వేగుచుక్క అన్నారు బీజేపీ నేతలు.
ప్రభుత్వాలే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దివ్యాంగుల్ని ఆదుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గుడిమల్కాపూర్ ఎస్బీఐ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా 4% కేంద్రం పెంచిందన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% ఉన్నటువంటి రిజర్వేషన్ 4% పెంచి ఆ యొక్క బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నేను వివిధ సామాజిక సంస్థలు, వ్యక్తులు, అదేవిధంగా ఇతర స్థానిక సంస్థలను కూడా కోరుతా ఉన్నాను. ఈ దివ్యాంగులకు సంబంధించి కొంత ప్రాథమికంగా మీరు అన్ని రకాలుగా ఒక సేవా దృక్పథంతో వాళ్ళకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జీవో 317తో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని మండిపడ్డారు సంజయ్. నీ తుగ్లక్ పాలనల వల్ల, నీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క పరిస్థితి ఏంది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏంది? కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పోయి మోచేతి నీదవుతారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళ ఉద్యోగ సంఘాలు ఏడవైనాయి, ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు? అలా రైతులు, విద్యార్థులు ఉసురు పోసుకుంటున్న కేసీఆర్ కి త్వరలోనే చావుడప్పు కొడతారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రంగారెడ్డి జిల్లా కోహెడలో జరిగిన బీజేపీ శిక్షణ శిబిరంలో సంజయ్ పాల్గొన్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ధర్నా చౌక్ లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తారన్నారు సంజయ్. రాష్ట్ర ప్రజల్ని మద్యానికి బానిసలు చేయాలన్నదే కేసీఆర్ టార్గెట్ అన్నారు ఎమ్మెల్యే రాజేందర్. మేడ్చల్ జిల్లాలో జరిగిన బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటెల పాల్గొన్నారు. బీజేపీనే రేపటి వేగుచుక్క అన్నారు ఈటెల. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఐటెం సాంగ్ కు దేవుళ్లకు లింక్ చేసి మాట్లాడటం సరికాదన్నారు. హిందూ సమాజానికి దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలన్నారు రాజాసింగ్. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర సర్కార్పై నిరసనలకు దిగుతామనటం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. లో టీఆర్ఎస్ ని బొంద పెట్టేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ నేత బాబు మోహన్. హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత ఇస్తారన్న దళిత బంధు ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 21న ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులతో ఎంపీలు బండి సంజయ్, అరవింద్ ఢిల్లీకి రావాలని అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కేంద్ర రాష్ట్రాలు సామాన్య ప్రజల్ని దోచేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. నిత్యావసరాల ధరల పెరుగుదలని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ముడిమియాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరుతో పేద ప్రజలు బతికే పరిస్థితి లేదని విమర్శించారు నేతలు. కేంద్ర రాష్ట్రాలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పెట్రోల్ రేట్లు పెంచడంతో నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో చేతిలో డబ్బు తీసుకెళ్తే సంచి నిండా సరుకులొచ్చేవని, ఇప్పుడు సంచిలో డబ్బు తీసుకొని పోతే చేతిలో సరుకులొస్తున్నాయని మండిపడ్డారు. పెరిగిన రేట్లన్నీ మోడీ, కేసీఆర్ దోచేస్తున్నారని ఆరోపించారు రేవంత్. ఆనాడు మా ఆడబిడ్డలు నిత్యావసర సరుకులు కొనాలంటే జేబులో పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు తెచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకొని పోతే బజార్కు జేబు నిండా కూడా కూరగాయలు తేలేని పరిస్థితి ఇవాళ ఈ ఇద్దరు తోడు దొంగల రాజ్యంలో మనల్ని దోసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గితే ఈ దేశంలో నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసి 110 రూపాయలల్లా 65 రూపాయలు పన్నుల రూపంలో గుంజుకుంటున్నారు. రాష్ట్రంలో వడ్లు కొనే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు రేవంత్. వరి పండించిన రైతులు కొనుగోళ్లు జరగక వడ్ల కుప్పల మీదనే ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంతో ఏం ఉపయోగం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి చేవెళ్ల రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి అభివృద్ధి కోసం పార్టీ మారినమంటున్న వారిని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు రేవంత్. రైతు పండించిన చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఈ రోజు ఏ విధంగా అయితే మీరు అండగా నిలబడ్డారో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర చేస్తే ఎట్లా ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రో
అదే చేవెళ్ల చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. సోనియమ్మ రాజ్యం తెద్దాం, సామాజిక న్యాయం, స్వయం పాలనను తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. బీజేపీ పాలనలో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సామాన్యుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తున్నామన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో భాగంగా రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేశారు కాంగ్రెస్ నేతలు. మధ్యాహ్నం చిలుకూరి బాలాజీ ఆలయంలో పూజలు చేశారు రేవంత్, దిగ్విజయ్ సింగ్. తర్వాత ముడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. చేవెళ్లలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి యాత్ర ముగించారు. 10 కిలోమీటర్లు కొనసాగిన పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. చేవెళ్లలో టీఆర్ఎస్ ఎంపీటీసీ కావలి సుజాత రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. దాని కారణంగానే దేశంలో థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండకపోయినా కేసులు మాత్రం ఎక్కువే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇవాళ మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కారణంగానే ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది ఫిబ్రవరిలో పీక్స్ కు చేరే అవకాశం ఉందని కోవిడ్ సూపర్ మోడల్ ప్యానెల్ ప్రకటించింది. సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ తక్కువ తీవ్రతతో ఉంటుందని తెలిపింది. 2022 ప్రారంభంలోనే థర్డ్ వేవ్ మొదలవుతుందని తాము అంచనా వేస్తున్నట్లు కోవిడ్ సూపర్ మోడల్ ప్యానెల్ వివరించింది. దేశంలో పెద్ద స్థాయిలో ఇమ్యూనిటీ పెరిగినందున థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే థర్డ్ వేవ్ అనివార్యమని స్పష్టం చేసింది. కానీ కేసుల సంఖ్య సెకండ్ వేవ్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉందన్నారు ఢిల్లీ ఎయిమ్స్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పునీత్ మిశ్రా. అయితే ఒమిక్రాన్ డెల్టా అంత ప్రమాదకరం కాదన్నారు. సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. కానీ వేగవంతమైన వ్యాప్తి కారణంగా కేసులు మాత్రం ఎక్కువగా నమోదవుతాయని చెప్పారు. There might be more powerful strain, there might be weaker strain. I mean, even if these two strains combine and something of that kind happens which is weaker in the sense of causing the disease or transmission, then it's good. I mean, we don't know. ఢిల్లీలో కరోనా కేసులు 5 నెలల గరిష్టానికి చేరాయి. ఇవాళ అక్కడ 86 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. అయితే ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఒమిక్రాన్ డెడికేటెడ్ సెంటర్స్ గా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. ఎల్ఎన్జేపీ హాస్పిటల్ తో పాటు గంగారాం, మ్యాక్స్, ఫోర్టిస్, బాత్రా హాస్పిటల్స్ లోనూ ఒమిక్రాన్ ట్రీట్మెంట్ అందుతుందని వివరించింది. మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్ లో 4, సతారాలో 3, పూణేలో 1 ఒమిక్రాన్ గుర్తించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించింది ముంబై మున్సిపల్ కార్పొరేషన్. క్లోజ్డ్ స్పేస్ లో 50% కెపాసిటీ, ఓపెన్ స్పేస్ లో 25% కెపాసిటీతో మాత్రమే కార్యక్రమాలు జరుపుకోవాలని స్పష్టం చేసింది. 1000 మంది కంటే ఎక్కువ పాల్గొనే కార్యక్రమాలకు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈవెంట్స్ కు వచ్చే వారికి వ్యాక్సిన్ 2 డోసులు సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఇక కర్ణాటకలో కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 14కు చేరింది. 11 యాక్టివ్ కేసులున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణ కన్నడ జిల్లాలో కొత్తగా ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు వివరించింది. ఇంకా షెడ్యూలే రాకపోయినా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రచారం గాడిన పడింది. అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగుతున్నారు. త్వరలోనే మోడీ కూడా ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు కొత్త పొత్తులు, ఎత్తులు జోరందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సంయుక్త సంఘర్ష పార్టీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు రైతు సంఘాల నేత గుర్నామ్ సింగ్ చదూని. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో ఉద్యమాన్ని ముందుండి నడిపారు గుర్నామ్ సింగ్. ప్రభుత్వాలు పెట్టుబడిదారుల్ని ప్రమోట్ చేస్తున్నాయని, వాళ్లకు అనుకూలంగానే పాలసీలు రూపొందిస్తున్నాయని అన్నారు. సాధారణ ప్రజలు, పేదల కోసం ఏమీ చేయటం లేదన్నారు. పంజాబ్లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామన్నారు. 80 लाख वोट से ज्यादा किसानों की है पंजाब के अंदर, 59 लाख वोट से सरकार बनी है और 80 लाख वोट यहाँ मजदूरों की भी होगी। फिर यहाँ पूंजीपतियों का राज कैसे है, यहाँ जो कारपोरेट के दलाल है उनका राज कैसे है? तो उनको निकालने के लिए उसका यही तरीका है कि खुद राजनीति में आ जाए।
మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్లో కాంగ్రెస్ బీజేపీల కూటమి సీట్ల పంపకాలు జరగకపోయినా అప్పర్ హ్యాండ్ సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 117 సీట్లలో 70 నుంచి 80 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇక ఉత్తరాఖండ్ లో ప్రచారం మొదలుపెట్టారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. హరిద్వార్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీని మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 5 ఏళ్లలో ఉత్తరాఖండ్ ను బీజేపీ ప్రభుత్వం అనేక విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు. తమ ప్రభుత్వం హైవేలను నిర్మించి టూరిస్టులకు సౌకర్యాలు కల్పించామన్నారు. और गाड़ियां चल रही है, बदलता हुआ हरिद्वार हमने देखा अपनी आंखों से, ये मैं कहना चाहता हूं. గోవాలో కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే 8 మందితో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన ఆ పార్టీ గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. నియంతృత్వ బీజేపీ నుంచి గోవాను విముక్తి చేసే లక్ష్యంతోనే తాము ఒక్కటవుతున్నట్లు గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ ప్రకటించారు. to this type of politics, which is poisoning democracy. This is only for the sake of, this is holding the entire democracy hostage to one political party. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు గోవాలో పర్యటించనున్నారు. గోవా లిబరేషన్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు. లీగల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు ప్రధాని.